ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న పేదలకు జీవితకాల హక్కులు కల్పించే విధంగా జీవో నెంబర్ 30 తీసుకురావడం జరిగిందని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ 30 ద్వారా ప్రజలకు మేలు చేస్తూ చరిత్రలో నిలిచిందన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ 150 గజాల వరకు ఉచితంగానే రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లుగా చెప్పారు. 150 నుంచి 300 గజాల్లోపు ఉన్నటువంటి వాళ్ళకి డి పట్టా ఇచ్చి 15% బేసిక్ వాల్యూ మీద మినహాయింపు ఇవ్వడం జరుగుతుందన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రప్రదంగా గిరిపురంలో 30-40 ఏళ్ల క్రితం ఇచ్చినటువంటి పట్టాలకు గత ప్రభుత్వాలు ఎవరు కూడా రిజిస్ట్రేషన్ చేయలేదని అన్నారు. కానీ ఇప్పుడు ఈ జీవో ద్వారా గిరిపురం పట్టాదారుల హక్కులు పొందుతారని చెప్పారు. జీవో గురించి రెవెన్యూ సదస్సులో ఏదైతే హై లెవెల్ రెవెన్యూ సదస్సులో పాల్గొని ఈ సమస్య మీద ప్రత్యేకంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరిందనడానికి ఇవాళ మనకి మేలు జరిగిందని తెలిపారు. ఒక పని చేస్తే శాసనసభ్యుల ద్వారా ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుంది అనేది తెలియపరచడం జరిగిందన్నారు. 2024 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీగా ప్రజలకి వాగ్దానం చేశాం. ప్రభుత్వం రాగానే భూ సమస్యలన్నింటిని కూడా ముఖ్యంగా ప్రభుత్వ స్థలాల్లో ఏళ్ల తరబడి నివసిస్తున్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా జీవితకాల హక్కులు అంటే ఇంకా తరతరాలకి ఇంక రాబోయే రోజుల్లో కూడా ఎప్పుడు వాళ్ళ పిల్లలకు కూడా ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా జీవితకాల హక్కులు శాశ్వత హక్కులు కల్పించే విధంగా ఇచ్చిన మాట. అధికారంలో రాగానే చరిత్రలో ఏ ప్రభుత్వం చేపట్టినటువంటి విధంగా గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎన్నో మాటలు చెప్పారు, రెగ్యులేషన్ జీవోలు అన్నారు, పేదలకు ఇళ్ల పట్టాలు అన్నారు, ఉన్నట్లు రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు, రెగ్యులేషన్ చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడా కూడా మాట నిలబెట్టుకున్న దాఖలాలు లేవు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక శాశ్వత ప్రాతిపదిక మీద 150 గజాలు, గతంలో 100 గజాలు ఉండేది, 100 గజాల లోపు ఉన్న వాళ్ళకి ఉచితంగా స్థలాలు అనేవాళ్ళు. అది కూడా అనేక కండిషన్లు పెట్టేవాళ్ళు. 10 సంవత్సరాల తర్వాత ఫ్రీ హోల్డ్ అవుతుంది, 10 సంవత్సరాల తర్వాత వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తామనేవాళ్ళు. కానీ ఎవరికి చేయలే. కానీ ఇవాళ ప్రతి కుటుంబానికి 150 గజాల వరకు ఉన్నటువంటి ఇళ్ల స్థలాల్ని ₹1 రిజిస్ట్రేషన్ ఫీజు అనేది లేకుండా వాళ్ళకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయడానికి జీవో నెంబర్ 30 ఇచ్చారు. ఈ జీవో నెంబర్ 30లో చాలా డీటెయిల్డ్గా జీవో సారాంశం అన్నీ కూడా వివరించారు. దీంట్లో ప్రధానంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి 2015లో ఇచ్చిన జీవో నెంబర్ 296, అలాగే 2017లో ఇచ్చినటువంటి 388 జీవో నెంబరు, అలాగే 2023లో గత ప్రభుత్వం ఇచ్చినట్టు 60 జీవో నెంబరు. ఈ మూడింటిని కూడా మళ్ళీ లైవ్లోకి తీసుకొస్తూ అంటే వాటిని ఫోర్స్లోకి తీసుకొస్తూ ఇప్పుడు జీవో నెంబర్ 30 విడుదల చేయటం అయింది. ఈ జీవో నెంబర్ విడుదలలో 150 గజాల వరకు అయితే ఉచితంగానే రిజిస్ట్రేషను, 150 నుంచి 300 గజాలు లోపు ఉన్నటువంటి వాళ్ళకి డి పట్టా ఇచ్చి 15% బేసిక్ వాల్యూ మీద నార్మల్ రేట్స్ మీద రిజిస్ట్రేషన్ చేయడం జరుగుద్ది. 150 నుంచి 300 గజాలు అంటే ఈ పెద్ద స్థలాలు ఉన్న వాళ్ళకి 15% కన్సెషన్తో నార్మల్ రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకొని రిజిస్ట్రేషన్ చేయడం జరుగుద్ది. 300 నుంచి 450 గజాల వరకు 50% కన్సెషన్ రేట్ మీద 50% మార్కెట్ వాల్యూ మీద వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుద్ది.